హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఉగాది పండుగ కంటే ముందు వీడియోస్ అండి. సో అవన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే టైం అయితే అస్సలు సరిపోవట్లేదు అనమాట. అప్పుడే అప్లోడ్ చేద్దాం అనేసి అయితే. ఎందుకంటే ఇంకా మనకు ఫెస్టివల్ అంటేనే, ఇంకా ఉగాది అంటేనే కొంచెం మనకు ఎక్కువగా వర్క్ ఎక్కువ ఉంటుంది కదండి. హౌస్ క్లీనింగ్ కానీ ప్రతి ఒక్కటి షాపింగ్, ఇంకా ఇంట్లో అన్నీ కూడా వంటకు కావాల్సినవన్నీ కూడా ఇంకా షాపింగ్ చేయడం, ఇలా అన్నీ కూడా చాలానే ఉంటాయన్నమాట. సో అందుకోసమే నేను ముందే వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టేసుకున్నాను. కానీ ఇక్కడ ఇంకా అప్లోడ్ చేయడానికైతే నాకు ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడానికైతే ఇంకా వీలు కాలేదనమాట. సో ఇంక ఇవన్నీ కూడా ఇంకా ఇల్లు క్లీన్ చేసేసాం కదా, కర్టన్స్ అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసామన్నమాట. ఇక్కడైతే మెయిన్ డోర్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న ఖాళీగా ఉంది కదా, కర్టన్ ఇది వేయలేదు కదండి. ఆ డోర్ వచ్చేసి మెయిన్ డోర్ అండి, హాల్లో. అక్కడ ఉన్నటువంటి 2 కర్టన్స్ అయితే తీసేసామన్నమాట. 2 కర్టన్స్ తీసేసి బయట నాకు బాల్కనీ సైడ్ ఇంకో ఒక డోర్ ఉందన్నమాట. అది ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండ చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకే ఆ హీట్ అనేది లోపలికి వచ్చేస్తుంది అనేసి అయితే ఇంకా నేనైతే బయట అవసరం లేదు, యాక్చువల్గా చెప్పాలంటే బయట ఏం అవసరం లేదనమాట కర్టన్ వేయడము. కానీ వేస్తే మంచిగా ఉంటుంది, హీట్ అనేది లోపలికి పడదు. అండ్ డోర్ కూడా మనకు అంటే మనకు సొంత ఇల్లు అయినా రెంట్ హౌస్ అయినా మనం ఉన్నంత వరకు మనదే కదండి. సో మనం మంచిగా క్లీన్గా పెట్టుకోవాలి, బాధ్యతగా పెట్టుకోవాలి కదా. ఎవరి ఇల్లు అయినా ఒకటే కదండి. సో అందుకోసమే ఇంకా సమ్మర్ కదా, ఇంకా ఎండకి ఎక్కువగా డోర్ అయితే వైట్ అయిపోతుంది, కలర్ అంతా షేడ్ అవుతుంది. అండ్ కొంచెం పగుళ్ళు కూడా వచ్చేస్తాయి అనమాట కొన్ని. సో అలాంటి ప్రాబ్లం రాకూడదు అనేసి అయితే నేను ముందుగానే ఇంకా ఇక్కడైతే తీసేసి కర్టన్స్ ఇక్కడ లేకపోయినా పర్లేదు అనేసి అక్కడికైతే వేసేసాను అనమాట. సో ఇంకా ఇక్కడ ఖాళీగా ఉంటే బాగోదు కదా, అందుకోసమే నేనైతే ఇంకా ఇది మీషోలో అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే చూడ్డానికి బాగా ఉంటుంది అండ్ మంచిగా కనపడుతుంది అండ్ ఫ్యాషన్గా ఉంటుంది అనమాట. అండ్ మనకు వీడియోస్ కూడా, అండ్ నేను ఇంకా రీల్స్ చేస్తూ ఉంటాను కదండి, ఇన్స్టా రీల్స్, వాటికి కూడా మంచిగా బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది అనేసి అయితే ఇదైతే నేనైతే తీసుకున్నాను అనమాట. ఇంతకు ముందు నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ఒక సైడ్ ఎల్లో వచ్చింది, ఇంకో సైడ్ పింక్ వచ్చింది అనమాట. అది నేను వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తానండి. ఏ కలర్ బాగుందో ఒకసారి కామెంట్ చేయండి అంటే చాలా మంది పింక్ కలర్ అని చెప్పేస్తారనమాట. సో నేను ఇంకా ఆ రోజు నెక్స్ట్ రోజే ఇంకా పింక్ అయితే ఇంకా రిటర్న్ అయితే పెట్టేశాను అనమాట. సారీ, ఎల్లో అయితే రిటర్న్ పెట్టేశానండి. ఎల్లో రిటర్న్ పెట్టేసి ఇంకా మరి నెక్స్ట్ ఇంకొకసారి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. రెండు కూడా పింక్ అయితే బాగుంటుంది అనేసి అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా అవైతే ఇంకా సెట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చూసారు కదా, చాలా బాగుంది, లుక్ అయితే చాలా మంచిగా ఉందనమాట. సో నాకు లైఫ్లో అయితే సారీ అండి, ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి, నా లైఫ్లో నా డ్రీమ్ ఏంటి, సో ప్రతి మధ్యతరగతి ఫ్యామిలీకి కూడా ఒక డ్రీమ్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా ఓన్ హౌస్ అండి. ఇలాంటి ఓన్ హౌస్ నాకు కూడా ఒకటి కట్టించుకోవాలి నా లైఫ్లో అనేది అయితే నాకు ఒక డ్రీమ్ అనమాట. అదే ఒక పెద్ద డ్రీమ్. ఈ లైఫ్కి నాకు అదే డ్రీమ్ అనమాట. అంటే మాకు ఓన్ హౌస్ ఉంది, విలేజ్లో ఉందన్నమాట. సో మా పెళ్ళప్పుడు రీసెంట్గానే కట్టారు అది కూడా. కానీ ఇక్కడ టౌన్లో నాకు మా అనంతపూర్ టౌన్లో ఒక మంచి డ్యూప్లెక్స్ హిల్ లాగా కావాలి అనేసి అయితే అది ఒక నా డ్రీమ్ అండి. నా లైఫ్లో అదొక్క డ్రీమ్ తప్ప ఇంకేం లేవన్నమాట. సో నా బాబుకి అలాంటిది ఒక మంచి ఇల్లు కట్టించి ఇవ్వాలి అనేసి అయితే ఆ డ్రీమ్ అండి. ఈ డ్రీమ్ ఇలాగే ఉండిపోతుందో సో లేదా ఖచ్చితంగా నేను ఫుల్ఫిల్ చేసుకుంటానో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు నాపై నమ్మకం ఒక్కోసారి అనిపిస్తుంది, ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేసుకుంటాను. నా డ్రీమ్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటాను అనేసి అయితే ఒక్కోసారి అయితే అనిపిస్తుంది అనమాట. చాలా అండి, మన మధ్యతరగతి కుటుంబానికి ఇంతకంటే వేరే పెద్ద కోరికలు ఏమి ఉండవు అనమాట. ఉండడానికి సొంత ఇల్లు, మనకు తగ్గట్టుగా మన ఫ్యామిలీకి తగ్గట్టుగా ఏదైనా సరే మనం కోరుకున్నది ఒకటి జరిగితే చాలన్నమాట. అంతకంటే ఎక్కువగా ఏది కోరుకోము. నా లైఫ్లో అయితే ఇదే ఒక పెద్ద డ్రీమ్ అనమాట. సో మంచిగా ఒక హౌస్ కొనుక్కొని మంచిగా ఉంటే అదే చాలన్నమాట. సో ఓన్ హౌస్ అనేది మనకు అదొక డ్రీమ్. నాకు ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరదనమాట. అది ప్రతి ఒక్కరికి అండి, ఒక రిచ్ ఫ్యామిలీకైనా పూర్ ఫ్యామిలీకైనా మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఎవరికైనా సరే అండి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, అలాంటి ఇల్లు కట్టుకోవాలి, మన ఇల్లుని ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అనేసి అయితే చాలా కలలు కంటూ ఉంటారు కదా. సో అందులో నేను ఒక్కదాన్ని అనమాట. నా లైఫ్లో నాకున్నటువంటి డ్రీమ్ అయితే ఇదే అండి. ఇక్కడ టౌన్లో, అనంతపూర్ టౌన్లో ఒక మంచి డ్యూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి అనేసి అయితే నా కోరిక, నా డ్రీము. నా లైఫ్లో అదే ఇంకా పెద్ద డ్రీమ్. ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను అనమాట. సో ఇదండి, ఇంకా రెంటెడ్ హౌస్ని నేను ఇంత మంచిగా పెట్టుకుంటున్నాము. ఇంకా మనకు ఓన్ హౌస్ అయితే ఇంకా ఎంత మంచిగా డెకరేషన్ కానీ ఏవైనా సరే అండి, ఎలా పెట్టుకుంటామో అనేది అయితే మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. నేనైతే నాకు తెలిసినంత వరకు నేనైతే ఎప్పుడు కూడా రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఏదైనా సరే అండి, మంచిగా నీట్గా
అంటే చూడడానికి బ్యూటిఫుల్గా ఉన్న దాంట్లోనే సర్దుకోవడం కానీ, నీట్గా పెట్టుకోవడం కానీ, ఎప్పుడు క్లీన్ చేసుకోవడం కానీ ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మాకు ఓన్ హౌస్ ఉంది. సో అది విలేజ్లో ఉంది. ఎప్పుడైనా వీలైనప్పుడు అండి, ఇప్పుడు కాకపోయినా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడోసారి ఖచ్చితంగా మీకు మా ఓన్ హౌస్ అనేది అయితే చూపిస్తాను. అక్కడ ఉంది అనమాట. సేమ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగానే అక్కడ ఉంది. కానీ ఇక్కడ నాకు టౌన్లో ఉండాలనేది అయితే నా డ్రీమ్. అది నా ఓన్గా, నా కష్టంగా, అది నా ఇష్టం వచ్చిన విధంగా డిజైన్ చేయించుకొని ఒక మంచి హౌస్ అనేది అయితే అదే ఒక పెద్ద డ్రీమ్ నాకు. సో ఇక్కడైతే ఇంకా అదంతా కూడా చేసేసుకున్నాను కదా. ఇంకా అది కర్టెన్స్ అన్నీ కూడా ఇంకా పెట్టేసాను. ఇంకా ఇక్కడ అయితే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. కసువంతా కొట్టేసాను అనమాట. కసువు కొట్టేసి తర్వాత ఇంకా బండలు అయితే తడిబట్ట అయితే వెయ్యాలి అనమాట. చాలానే వర్క్ ఉందండి. ఇదంతా కూడా ముందు రోజు అండి, పండగ కంటే ఒక 2-3 డేస్ బ్యాక్ ఇవంతా ముందు రోజు అనమాట. సో ఇదంతా కూడా క్లీన్ అయితే చేసేసాము. ఇల్లంతా మొత్తం ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను కదా. సో అక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి. ఇల్లు క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకా కర్టెన్స్, డోర్ కర్టెన్స్, విండోస్ కర్టెన్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా. సో అది చూపించాను అనమాట, కర్టన్ వేసేసి. ఇక్కడైతే ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా సమ్మర్ కదా అండి, ఇంకా వాళ్ళకైతే ఇంకా ఒంటిపూట బిడ్డలనమాట, మార్నింగ్ స్కూల్ అనమాట. ఇంకా 12:30 కల్లా వచ్చేస్తారనమాట. తను వచ్చేలోపు కంప్లీట్ చేసేసుకోవాలి ప్రతి ఒక్క పని కూడా. ఇక్కడైతే మాకైతే చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి. అంటే మామూలు ఎండలు అయితే కాదనమాట. కానీ ఈరోజు నేను ఈ వీడియో తీసిన రోజు అయితే ఆ రోజు నా ఈవినింగ్ అండి 4:30-5 o'clock అప్పుడు ఫుల్ అంటే ఫుల్ వర్షం అయితే కుమ్మేసింది అనమాట. చాలా అంటే చాలా వర్షం వచ్చేసింది. సో ఈ సమ్మర్లో ఇది ఫస్ట్ టైం వర్షం అనమాట, ఫస్ట్ రైన్ అనమాట. వర్షం రాగానే చాలా హ్యాపీ అనిపించిందండి. ఉగాది కానుకగా ముందుగా వర్షం అయితే మనకు ఆహ్వానించినట్టు అనిపించింది అనమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఇంకా మొత్తం అంతే కసువు అయితే కొట్టేసాను అనమాట. ఇంకా పాప్కార్న్ అయితే మా బాబుకి చాలా ఇష్టం అనమాట. అవైతే తెచ్చేసామండి. అవన్నీ కూడా ఇంకా లంచ్ బాక్స్కి స్నాక్స్ బాక్స్కి అయితే పంపించేసానండి. ఇంకా పంపించిన తర్వాత మార్నింగ్ ఆల్రెడీ 1 టైము ఒక కసువు కొట్టడం అయిపోయి ఉంటుంది అనమాట. తర్వాత మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కదండి. సో తర్వాత ఒకసారి మనం నేనైతే 2 times అలా అండి, ఆఫ్టర్నూన్ కల్లా 2 times అయితే క్లీన్ చేసేస్తాను అనమాట. 2 times కసువు కొట్టేస్తాను అనమాట. మార్నింగ్ బెడ్రూమ్, కిచెన్, హాల్, బయట బాల్కనీ అంతా కూడా కొట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం ఎక్కువగా హాల్, కిచెన్ ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడ అంతా మరీ నెక్స్ట్ టైం ఇంకొకసారి క్లీన్ చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే మొత్తం అంతా క్లీన్ చేసేసి తడిబట్ట వేయాలి కదా. సో అందుకోసమే మొత్తం అంతా కూడా ఇంకా కసువు 2 times అయితే కొట్టేసానండి. సో ఇలా అనమాట. ఇంకా నాకున్నటువంటి ఒక డ్రీమ్ అయితే మీతో షేర్ చేసేసుకున్నానండి. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అయితే ఇంకా కసంతా కొట్టేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా తడిబట్ట అయితే పెట్టేస్తున్నానండి. ఇంట్లో ఉంటే ఒక్క క్షణం అయితే నేను సైలెంట్గా ఉండను, ఒక క్షణం కూడా తీరిక ఉండదు అనమాట. ఏదో ఒక పని వెతుక్కుంటూ ఉంటాను అనమాట. సో పని చేస్తూ ఉంటేనే బాగుంటుందండి. పని లేకుండా సైలెంట్గా ఉన్నామంటే అస్సలు ఉండలేనమాట. ఈ మధ్యలో ఎందుకో ఏదో ఒక పని చేయాలి అనిపిస్తూనే ఉంటుంది. సో మన హౌస్ వైఫ్కి మెయిన్గా మన లేడీస్కి అలానే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకు వర్క్ చేసి అలవాటు అయిపోయిందనమాట. సో ఈరోజు ఏం వర్క్ లేదంటే అయ్యో ఈరోజు ఏం వర్క్ లేదా, ఏందబ్బా ఎందుకు ఎలా ఉందో మనసు అనేది బాగాలేదు అలా ఇలా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే అలాగే అనిపిస్తుందండి. సో అందుకోసమే నేను ఖాళీగా ఉండకుండా ఏదో వర్క్ చేస్తూనే ఉంటాను అనమాట. సో ఖాళీగా ఉన్నాను అనుకో ఏవో ఆలోచనలన్నీ వచ్చేస్తాయి అండ్ చాలా అంటే చాలా డల్ అయిపోతాం అనమాట. సో పడుకుంటూ పోతే అలాగే పడుకుంటూ పోవడము ఇలా అయిపోతుంది అనమాట. సో నేను అలా కాకూడదు అనేసి నేనైతే ఇంకా ఏదో ఒక పని అయితే చేసేస్తూనే ఉంటానన్నమాట. అస్సలు నేను ఖాళీ అనేది అయితే తీసుకోను అనమాట. టైంని అయితే వేస్ట్ చేయను అనమాట. ఇంకా ఏది వర్క్ లేదన్నప్పుడు ఇంకా మొబైల్ అయినా పట్టుకొని ఏదైనా వీడియో అయినా ఎడిటింగ్ చేస్తూ లేకపోతే ఏదైనా రీల్స్ చేసేసుకుంటూ ఇలా అయినా చేస్తాను. కానీ నేను టైం అయితే అస్సలు వేస్ట్ చేయను అనమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మకు మా అక్కకు కాల్ చేసేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలాగ పనులన్నీ కూడా చకాచకా చేసేసుకుంటాను అనమాట. ఇంకా బాబు వచ్చాడనుకోండి ఇలాంటి పనులు చేయడానికి అయితే వీలు కాదనమాట. ఇంకా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అందుకోసమే అండి ఇక్కడైతే తడిబట్ట అయితే పెట్టేస్తున్నానండి. సో డైలీ కూడా తడిబట్ట పెట్టడం అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకంటే ముందే ఇవి చూస్తారు కదా బండలన్నీ కూడా వైట్ అనమాట. ఇంకా అది కూడా బాబు ఉంటారు కదా అండి, ఇంకా ఆడుకుంటూ ఉంటారు, బయట నుంచి వచ్చేస్తూ ఉంటారు, తొక్కేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా డైలీ తడబట్ట వేసేసుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా మనకు ఒక విషయం అయితే చెప్తానండి, మనకు ఇల్లే స్వర్గం అనమాట. మన ఇల్లే మనకు స్వర్గం. మనం ఎక్కడుంటే ఇక్కడ మన ఇల్లు అక్కడే మనకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకోసమే మనం ఇంటిని ఎప్పుడు కూడా క్లీన్గా
పెట్టుకోవాలి అండి. అండ్ కర్టన్స్ అయితే చాలా మంచి లుక్ అయితే ఇస్తున్నాయి కదా. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ బాగున్నాయా లేదా అనేసి అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అనమాట. నాకైతే మంచిగా లుక్ అనిపించింది. అండ్ నాకు ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా రీల్స్ తీయడానికి అయితే బ్యాక్గ్రౌండ్కి అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ తీసాను, నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అనమాట ఇక్కడ నిల్చుకొని. సో ఎవరైనా సరే అండి, మీలో ఇంకా ఈ వీడియో చూస్తున్నారు, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకపోతే అందులో కూడా ఫాలో చేసేయండి. మంచి మంచి రీల్స్ తీస్తూ ఉంటాం అనమాట. అందులో కూడా ఇన్స్టా ఐడి వచ్చేసి ఐషు రెడ్డి ఉంటుందండి. నేను ఇక్కడ స్క్రీన్ పైన ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీకు పెడతానమాట. ఒకసారి ఎవరైనా ఫాలో కాకపోతే వెళ్ళేసి అక్కడ కూడా ఫాలో చేసేయండి. ఇంకా నెక్స్ట్ అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఏమంటే మీకు మంచి మంచి శారీస్ అవి ఇవి నేను ప్రమోషన్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు తెలిసిపోతుంది అనమాట, శారీస్ కానీ ఏదైనా కానీ అలాగా. ఇక్కడైతే ఇంకంతా కూడా మొత్తం అయితే తడిబట్టి అయితే పెట్టేస్తుందండి. సో తడిబట్టి పెట్టేసి ఇంకా కొంచెం రెస్ట్ అంటే మరి పడుకోవడం అయితే కాదనమాట. కొద్దిసేపు అలాగా సేద తీర్చుకోవడం, ఏదైనా స్నాక్స్ అలాగా తినడం, ఫ్రూట్స్ ఏదో ఒకటి అలాగా చేసేలోపు ఇంకా బాబుని తీసుకుని రావడానికి అయితే టైం అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే మొత్తం అంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి. సో మీలో కూడా ఎవరికైనా మీ లైఫ్లో ఉన్నటువంటి అతిపెద్ద డ్రీమ్ ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో నాకు కూడా తెలియజేయండి. నాకైతే నా లైఫ్లో ఉన్నటువంటి పెద్ద డ్రీమ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. అది తప్ప నాకు ఇంకా మనకు ఎక్కడ ఒక్క పూరి గుడిసె అయినా సరే అండి, మనకు ఓన్ అనేది ఉండాలి అనమాట. మనం ఎక్కడుంటే అక్కడ మనకు ఓన్ అనేది ఉంటే అదే చాలన్నమాట. సో ఇంకా అంతే అండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మోటివేటెడ్ వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటానన్నమాట. హౌస్ వైఫ్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే పనులు ఏంటి అనేది మనం కూడా నేర్చుకోవచ్చు అనమాట. నేను కూడా ఇంతకుముందు చాలా వీడియోస్ చూసేదాన్ని. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి అని ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటానండి నేను కూడా వేరే వాళ్ళవి. సో అలాగా తెలుసుకోవచ్చు అనమాట. మనం ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే మనకు మన ఇల్లు ఎలా పెట్టుకోవాలి అండ్ ఏం తెచ్చేసుకోవాలి మన ఇంట్లో, మనకు టైం టు టైం మనం ఎలా చేసుకోవాలి, వర్క్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అండ్ పిల్లలకి ఏమేమి అవసరం, అలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. మనము ఏది చూడకుండా ఏం చేయకుండా ఉన్నామనుకోండి, మనకు కూడా ఏది తెలియదు ఏమీ లేదు అన్నట్టు ఉంటుందన్నమాట. సో అదైతే అక్కడికైతే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. సో చూసారు కదా, ఫుల్ వర్షం అయితే వచ్చేసింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఫుల్ వర్షం వస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. అండ్ రీల్ కూడా తీసానండి. సో లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను రీల్ కూడా. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఈ సమ్మర్లో ఇది ఫస్ట్ రెయిన్ అనమాట. సో మా బాబు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ అండి. సో చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాడు మా బాబు. ఇంకా ఇలాగనమాట. సో చూస్తారు కదా, ఫుల్ వర్షం వచ్చింది. ఈ వర్షంలో తగ్గట్టుగా ఇంకా మా హస్బెండ్ కూడా అప్పుడప్పుడే వచ్చారనమాట. ఎప్పుడైనా సరే అండి, వర్షం వచ్చిందంటే మా ఇంట్లో మిర్చి బజ్జీలు ఖచ్చితంగా ఉండాల్సిందనమాట. ఇంట్లో అయినా చేయాలి, లేదంటే బయట నుంచి అయినా ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. ఇంకా వర్షం వస్తుంది కదా, ఇంక ఎప్పుడు చేస్తారులే అన్నట్టు మా హస్బెండ్ అయితే ఇంకా బయట నుంచి ఆల్రెడీ తీసుకొచ్చేసారనమాట బజ్జీలు. ఇక్కడ నేనైతే ఇంకా బజ్జీలు తెచ్చారు కదా అనేసి అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటాయి. అండ్ ఈ వర్షానికి మంచిగా కారంగా చాలా బాగుంటాయి అనేసి అయితే ఇంకా ఇక్కడైతే బొరుగులు అనమాట. మేమైతే వీటిని బారా మసాలా అంటామండి. సో ఇవి అయితే ప్రిపేర్ అయితే చేశానమాట. చాలా మంచిగా ఉంటుంది అండ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఇది వచ్చేసి ఇందులో టమోటా రసం ఎక్కువగా పడితే మంచిగా మెత్తగా ఉంటాయి, తినడానికి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడైతే నేను అవైతే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. బారా మసాలా అంటారు మా స్టైల్, మా లాంగ్వేజ్లో వీటిని. ఇంకా ఏమేమంటే బారా మసాలా అంటే ఇందులో మనం బురుగులు వేస్తాము, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మిక్చర్, తర్వాత వచ్చేసి ఇంకా కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. టొమాటో అనేది రసం ఎక్కువగా మనం పిండుకోవాలన్నమాట. అలా రసం ఎక్కువగా పిండుకున్నప్పుడు మనకు బురుగులు అనేవి మెత్తగా నానుతాయి అనమాట. ఇందులో కొంతమంది నెయ్యి కూడా యాడ్ చేసుకుంటారు. సో నాకు అది లైక్ అవ్వదన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, కారం ఎక్కువ ఉంది అనిపిస్తే తినలేరు అనే వాళ్ళైతే. ఇంకా మా బాబు అయితే మరీ అంతగా ఏం లేదండి, కొంచెం పర్లేదు, కారం తింటారు. నేను వేయడమే కారం తక్కువగా వేసాను అనమాట. సో అందుకోసమే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇక్కడైతే ఇంకా చూసారు కదా, టొమాటో రసం అయితే కొంచెం తక్కువ అనిపించింది, అందుకోసం మరీ కూడా టొమాటో రసాన్ని అయితే పిండానమాట. చాలా బాగుంటాయండి, తినడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఈ వర్షంలో ఇలాగ అంటే వర్షం అయితే ఫుల్గా పడిందిలేండి, ఇంకా మరీ వర్షాకాలం అయితే కాదు, కానీ వర్షం వచ్చిందంటే కొంచెం ఆ క్లైమేటే చేంజ్ అవుతుంది కాబట్టి మనకు ఆ క్లైమేట్లో ఏది తినాలనిపిస్తుందో అది తినాలి అనిపిస్తుంది, అంటే తింటాం ఖచ్చితంగా. నాకైతే ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ఇలాంటి క్లైమేట్లో నాకు ఎక్కువగా ఇలాగే మిర్చి బజ్జీలు కానీ ఇలా బొరుగులు కానీ ఇంకా కాఫీ టీ ఇలాంటివి లైక్ చేశాను అనమాట. ఇక్కడైతే ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేశాను, ఖచ్చితంగా ఇందులో కొత్తిమీర వేయాల్సిందేనండి, ఆ స్మెల్ అనేది అలా ఉంటుంది. సో మరి మనం దానం తినాం, కానీ ఖచ్చితంగా ఏ కూరల్లో అయినా ఏ మీట్లో అయినా సరే అనమాట. సో ఈ కొత్తిమీర అనేది అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. ఇక్కడైతే నేనైతే టేస్ట్ అయితే చూసాను అనమాట, ఎలా ఉన్నాయా అనేది అయితే. నేను ఏదైనా అంతేనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చూస్తాను, ఎందుకంటే నాకు ఉప్పు అనేది అయితే కొంచెం సాల్ట్ చాలా తక్కువగా వేస్తూ ఉంటాను అనమాట. కూరల్లో కానీ ఏమిట్లోనైనా సరే నేను సాల్ట్ తక్కువ వేస్తాను, అందుకే ఒకసారి ముందే టేస్ట్ చూస్తాను అనమాట. టేస్ట్ చూసి ఇంకా ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే మరీ వేస్తాను. సో ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, మరి ఎక్కువ అయిందంటే ఏం చేయలేము కదండి. సో అందుకోసమే నేను ఉప్పు ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది అయితే తక్కువగానే వేస్తాను అనమాట. సో ఇదండి, ఇంకా నేను తిని చూసాను, కొంచెం టొమాటో అనేది అయితే ఇంకా కొంచెం తక్కువ అనిపించింది నాకు. టొమాటో అయితే ఎక్కువగా వేయాలన్నమాట, రసం అయితే ఎక్కువగా కావాలి. ఆ బొరుగుల్లోకి అట్లీస్ట్ ఒక 2-3 టొమాటోస్ రసం అయితే వేస్తాను అనమాట. అది రసం ఎక్కువగా ఉంటేనే తినడానికి చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది, అండ్ మెత్తగా కావడానికి అదొక మంచిదన్నమాట. మనం ఇంకా అందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటాయి. సో ఇలాగైతే నేనైతే ఇంకా ఈ బొరుగులు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా మంచిగా తినేయడమే. ఇంకా సో చూస్తారు కదా, ఎన్ని టొమాటోస్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఇదండి ఈ వీడియో అయితే ఇదనమాట. బయట అయితే చల్లగా కూల్గా చాలా బాగుంది క్లైమేట్. ఇంకా ఇక్కడైతే ఇంకా బొరుగులు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే వెయిటింగ్ అనమాట ఇక్కడ తినడానికి. ఇంకా బజ్జీలు కూడా తీసుకుని అయితే వచ్చేసారనమాట, బయట నుంచి తీసుకొచ్చేసారు. నాకు ఇంకా చేయడానికి అయితే రిస్క్ అయితే పెట్టలేదనమాట. ఎలాగో ఎక్కువగా ఈ మిర్చి బజ్జీలు అయితే కొంచెం బయట నుంచే తీసుకొని వస్తారనమాట, నన్ను ఎక్కువగా కష్టపెట్టనివ్వరు అనమాట. మా ఆయన బంగారం అండి నిజంగా. సో అలా పొగడాలి ఖచ్చితంగా. ఇంకా చూస్తారు కదా, ఇక్కడ బజ్జీలు అయితే ఇక తీసుకొచ్చేసారు. అండ్ వడలు అనమాట, మా హస్బెండ్కి ఇష్టం అండి వడలు, ఇంకా బొరుగులు తినడం అంటే తనకి ఇష్టము, అలసంద వడలు. ఇంకా నాకు మా బాబుకి అయితే మిర్చి బజ్జీ అనమాట. సో ఇవండి తీసుకొని వచ్చేసారు ఇంకా మా కోసం అయితే. ఇంకా ఫుల్గా లాగించేయడమే అనమాట. సో ఇదండి మీకున్నటువంటి అతిపెద్ద డ్రీమ్ ఏంటి మీ లైఫ్లో, నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఈ సమ్మర్లో వర్షం పడిందా లేదా, ఉగాది పండుగ కంటే ముందు అనేది అయితే అది కూడా చెప్పండి, ఓకేనా. ఇంకా లాస్ట్లో మీకోసం ఇంకా వర్షంలో తీసినటువంటి రీల్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడైతే చూసారు కదండి, వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇది వర్షంలో అయితే తీసుకున్నాం కాబట్టి ఇంకా డ్రెస్ అయితే మరీ చేంజ్ చేసేసుకొని ఇంకా నైటీ వేసేసుకొని ఇంకా అక్కడైతే బొరుగులు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఫుల్ వర్షం వచ్చింది, ఇంకా కింద వడగళ్ళు వర్షము అలా వడగళ్ళు కూడా పడ్డాయి అనమాట. ఇంక ఇక్కడైతే మా బాబు నేను ఫుల్గా ఎంజాయ్ చేసామండి వర్షంలో. ఇంకా చాలా ఎక్కువైపోయింది వర్షము. సో చూసారు కదా, చాలా ఎంజాయ్ చేసామండి మా బాబు నేనైతే. ఇంకా ఇదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట. ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మరొక వీడియోతో మేము ముందుంటాను, అంతవరకు బాయ్.